ఏహే నేను రికార్డ్ స్టార్ట్ చేసిన ప్రొడక్ట్ అవతల పెట్టు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎస్సీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఫస్ట్ యూనిట్లో ఎస్టర్డే టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రిక్వైర్మెంట్ అండ్ వాలిడేషన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసినాము. ఇక్కడ టుడేస్ టాపిక్ ఈజ్ 39th క్వశ్చన్, రిక్వైర్మెంట్స్ చేంజ్ మేనేజ్మెంట్ ఇన్ డీటెయిల్. ఇక్కడ క్వశ్చన్లో ఏంటి మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, వెన్ వీ వాంట్ టు చేంజ్ ద రిక్వైర్మెంట్, ఒక రిక్వైర్మెంట్ కనుక మనం చేంజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, దిస్ ద ఏంటి హౌ టు చేంజ్ ద రిక్వైర్మెంట్స్, దాన్ని ఏమంటున్నారంటే రిక్వైర్మెంట్స్ చేంజ్ మేనేజ్మెంట్ ఇన్ డీటెయిల్. అంటే చేంజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఉన్న రిక్వైర్మెంట్లో చేంజెస్ కావచ్చు, న్యూ రిక్వైర్మెంట్ని మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మోడిఫికేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం డీటెయిల్డ్గా దాని ఆన్సర్ని మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్స్ చేంజెస్ మేనేజ్మెంట్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ద స్పెసిఫైడ్ చేంజెస్ టు ద రిక్వైర్మెంట్స్. నువ్వేం చేంజ్ చేయాలనుకుంటున్నావు, ఒక పాత రిక్వైర్మెంట్ అంటే పాత సర్వీస్ని తీసేసి కొత్త సర్వీస్ని పెడదాం అనుకుంటున్నావా, పాత సర్వీస్లో ఉన్న దాంట్లో స్మాల్ చేంజెస్ చేయాలనుకుంటున్నావా, లిమిటేషన్స్ ఇవ్వాలనుకుంటున్నావా, కండిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నావా, ఏంది అనేది మనము స్పెసిఫై చేయాలి. స్పెసిఫైడ్ చేంజెస్, వాట్ యు మీన్ దట్ స్పెసిఫైయింగ్ ద వేర్ వీ వాంట్ టు చేంజ్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. దిస్ ఎన్జ్యూర్స్ దట్ ఆల్ ద మోడిఫికేషన్ ఆర్ ఇన్ఫర్స్ యూనిఫామ్లీ. ఇక్కడ ఏంటిది, ఒక ఫామ్ లాగా ఉంది చూడండి, చేంజ్ రిక్వైర్మెంట్ సబ్మిషన్ ఫామ్ అంటాము. మరి ఇక్కడ ఎందుకు ఈ ఫామ్ అంటే, ఈ ఫామ్లో మనం ఫిల్ చేస్తాం ఏంటిది, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్లో ఏ రిక్వైర్మెంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నావు, చేంజ్ రిక్వెస్ట్, దేన్ని మోడిఫై చేయాలనుకుంటున్నావు అనేది ఇక్కడ రిక్వెస్ట్ ఫామ్. నెక్స్ట్ ప్రైజ్నా సర్వీస్నా ఏంటిది అంటే సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ అనేది మనకు జరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్లో మనం ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాము. అందులో ఎప్పుడు ఏముంటాయంటే ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి. సమ్ టైమ్స్ న్యూ ఏంటిది ఆఫర్స్ అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. న్యూ ఆఫర్స్ కూడా డిఫరెంట్ ఇవాళ ఉన్న ఆఫర్ రేపు ఉండదు. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆ ఆఫర్ని వాళ్ళు చేంజ్ చేయాలి అనుకుంటారు, దాన్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటారు. అప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. అది మనం చూడండి 24 hours అనగానే మనం ఆన్లైన్లో చేసే ప్రతి వర్క్ కూడా 24 hours కాగానే అది సర్వీస్ డిలీట్ అయిపోద్ది. ఆ సర్వీస్ అనేది ప్రొడ్యూస్ చేయదు. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ చేంజెస్ ఆర్ నో. ఎందుకు అంటే అక్కడ సర్వీస్ రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద సర్వీస్ ప్రొవైడ్. ఆ సర్వీస్ అనేది ఎక్కడి వరకు ఉండాలి, ఏం చేంజ్ చేయాలి ఏంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసేదే ఇక్కడ చేంజ్ రిక్వెస్ట్ సబ్మిషన్ ఫామ్. ఇక్కడ ఏంటి, ఏ ప్రాజెక్ట్లో ఏ రిక్వెస్ట్ నువ్వు చేంజ్ రిక్వెస్ట్ ఏది చేంజ్ చేయమంటున్నావు, నెక్స్ట్ డేట్ ఆఫ్ చేంజ్ రిక్వెస్ట్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ చేంజ్, మరి దాంట్లో డేటాని వర్డ్స్ని ఏ డిస్క్రిప్షన్ చేంజ్ చేయమంటున్నావు, మరి ప్రోగ్రామ్ ఏంటి ఎఫెక్ట్ అవుతుందా, మరి ఇక్కడ చేంజ్ చేయడం వల్ల ఎఫెక్టెడ్ టు అదర్ ప్రోగ్రామ్స్ అయితేయా కావా, మరి ఎక్కడ మాడిఫై చేయాలి ఎక్కడ అనేది ఈ ఫామ్లో మొత్తం డీటెయిల్స్ మనం ఇవ్వాలి. దట్స్ వై దీన్ని బేస్ చేసుకొని ఏమైంది అంటే సాఫ్ట్వేర్లో అప్డేషన్ అనేది జరుగుద్ది, చేంజెస్ అనేవి జరుగుద్ది. ఇంకోటి ఏంటిది అంటే ఇక్కడ డిస్కషన్లో ఈ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఏంటిది, ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. ఏంటివి అంటే కండక్టింగ్ ప్రాబ్లమ్ ఎనాలిసిస్ అండ్ చేంజ్ స్పెసిఫికేషన్. ఏంటిది, అసలు నువ్వు చేంజ్ చేయమంటున్నావు, చేంజ్ చేయడం అనేది అంతే కరెక్టా కాదా అనేది అనాలిసిస్ కూడా చేయాలి. మరి దానివల్ల అసలు ప్రాబ్లం అవుతుందా లేదా అనేది కూడా అనాలిసిస్ చేయాలి. అందుకే ఏంటిది ఇక్కడ 3 phases చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏంటి, కండక్టింగ్ ప్రాబ్లమ్ ఎనాలిసిస్ అండ్ చేంజ్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఎనాలిసిస్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇట్స్ కాస్ట్ ఎస్టిమేషన్. చేంజ్ చేయాలి, ఒక రిక్వైర్మెంట్ని చేంజ్ చేయాలి అంటే మరి ఏంటిది, ఇట్స్ కాస్ట్తో రిలేటెడ్ వర్క్ కాబట్టి ఎనాలిసిస్ చేయాలి. ఆ చేంజ్ కరెక్టా కాదా అనేది అనాలిసిస్ చేయాలి.
కాస్ట్ ఎంత అయింది అనేది ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ చేంజ్ ఇంప్లిమెంటేషన్, మరి చేంజెస్ పర్ఫామ్ చేసిన తర్వాత ఏం చేయాలి, దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే వర్క్ డన్ జరిగేటట్టు చూడాలి. దీస్ 3 ఆర్ ద ఎసెన్షియల్ స్టేజెస్. ఈ 3 స్టేజెస్ అనేవి కంపల్సరీ పర్ఫామ్ అవుతాయి. ఎప్పుడు వెన్ వి చేంజ్ ద రిక్వైర్మెంట్ చేంజ్ అని రిక్వైర్మెంట్ మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ద 3 స్టేజెస్ ద్వారా మనం ఆర్గనైజ్ చేస్తాం దాన్ని. ఇక్కడ ఏంటిది కండక్టింగ్ ప్రాబ్లమ్ ఎనాలిసిస్ అండ్ చేంజ్ స్పెసిఫికేషన్. ఇక్కడ ఏంటిది మనం ఇచ్చిన ఇనిషియల్లీ ఏంటిది మనం ఇచ్చాము ఇందాక చేంజ్ ఎక్కడ చేంజ్ చేయాలి, ఏ రిక్వెస్ట్ చేంజ్ చేయాలని ద ప్రపోజల్స్ అంటాము. ద రిక్వెస్ట్ ప్రపోజల్స్ ఆర్ అనలైజ్డ్ బై ద అనలిస్ట్స్. ఏంటిది అనలిస్ట్స్ ఏం చేస్తారు, ప్రాబ్లం కరెక్టా కాదా, అసలు రేజ్ అవుతుందా లేదా, దానివల్ల బెనిఫిట్ అనేది ఎనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడ చేంజ్ చేయాలి అనేది స్పెసిఫై చేస్తారు. దట్ ఈస్ ద స్పెసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఏంటిది అనాలిసిస్ ఆఫ్ ద చేంజెస్ అండ్ ఇట్స్ కాస్ట్ ఎస్టిమేషన్. ఆల్రెడీ ఏంటిది ఒక దాన్ని చేంజెస్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ టు అదర్ వన్. మరి ఒక దాన్ని చేంజ్ చేయాలంటే ఇంకోటి కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. మరి కాస్ట్ రిలేటెడ్ కూడా ఎస్టిమేట్ చేసుకోవాలి. ఎందుకంటే కాస్ట్ రిలేటెడ్ ఎస్టిమేట్ చేసి బెనిఫిట్ ఉంది అంటే ఇట్ ఈస్ పాసిబిలిటీ టు చేంజ్ ద రిక్వైర్మెంట్, అదర్వైజ్ నాట్. నెక్స్ట్ చేంజ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఏదైతే చేంజెస్ పర్ఫామ్ చేసావో మరి యాక్చువల్ వర్క్ డన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏమైతే ఇట్ విల్ బి బెనిఫిటెడ్ టు ద సిస్టమ్, బెనిఫిటెడ్ టు ద ఆర్గనైజర్, బెనిఫిటెడ్ టు ద కస్టమర్ ఆర్ నాట్ అనేది కూడా మనము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేయాలి. మరి ఇలా పైన ఆ 3 స్టేజెస్ పర్ఫామ్ చేయడం వల్ల ఏమైంది అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ చేంజ్ మేనేజ్మెంట్ పర్ఫామ్ చేయడం వల్ల ఏమైంది అంటే 2 అడ్వాంటేజెస్ ఉంది. All the proposals made in favor of change management can be equally treated. ఏంటిది ఏవైతే ప్రపోజల్స్ అంటే నథింగ్ బట్ ద రిక్వెస్ట్స్ మనం మెన్షన్ చేసామో దానికి పాసిబిలిటీ ఉంటే ఏంటిది ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు, పాసిబిలిటీ ఉంటే చేస్తారు, లేదంటే లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ చేంజెస్ క్యాన్ బి అప్లైడ్ టు రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ఇన్ వెల్ ఆర్గనైజ్డ్ మేనర్. మరి ఇక్కడ చేంజ్ మేనేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మనం డెవలప్ చేయాలి. మరి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటిది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చేసేనంటే డాక్యుమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంటేషన్ అంటే పేపర్ ప్రజెంటేషన్. అంటే ఎలా చేయాలి, వర్క్ డన్ ఎలా జరగాలి, ఏం చేయాలి, ఎక్కడ చేంజెస్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ లో చేంజ్ చేయాలి, ఏ కోడ్ లో చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఏ సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలి, ఎక్కడి వరకు లిమిటేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ డాక్యుమెంటేషన్ లో మెన్షన్ చేస్తాము. అంటే ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్, ఏ సర్వీస్ ఏంది అనేది ఇక్కడ దాన్ని ఇక్కడ ఏమంటున్నారు అంటే దీని రిలేటెడ్ గా ఏముంటుంది అంటే SRS అంటాము. ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ లో అడిగే ఛాన్స్ ఉంటే, లేదు లాంగ్ నేను అడుగుతాడు. వాట్ ఈస్ SRS అంటారు. SRS అనేది ఏంటిదంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. మరి ఇక్కడ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి, నువ్వు ఏ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ లో ఏ రిక్వైర్మెంట్ ని స్పెసిఫై చేస్తున్నావు, ఏ ప్రాజెక్ట్ లో ఏ రిక్వైర్మెంట్ ని స్పెసిఫై చేస్తున్నావు అనేది ఇక్కడ మెన్షన్ చేసేదాన్ని SRS అంటాము. SRS అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డాక్యుమెంట్. ఒకటే బండ గుర్తు. SRS అనగానేది ఇట్ ఈస్ ద డాక్యుమెంట్. ఈజ్ ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దట్ కమ్స్ ఆఫ్టర్ ప్రాబ్లమ్ అనాలిసిస్. మరి ఇది ఎప్పుడు వస్తుంది ఈ డాక్యుమెంట్ అనేది, ఎప్పుడైనా ప్రాబ్లం రేజ్ అయితే మనం ఆ రిక్వైర్మెంట్ ని చేంజ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ SRS అనే డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఒకదాని బదులు ఇంకో రిక్వైర్మెంట్ ని ఇనిషియలైజ్ చేయడం, డిఫైన్ చేయడం. ఇక్కడ చూడండి, ద ప్రాబ్లమ్ అనాలిసిస్ అండ్ SRS క్యారీస్ అవుట్ ద సైమల్టేనియస్ డ్యూ టు విచ్ ద యాక్టివిటీస్ ఓవర్లాప్ ద వన్ యాక్టివిటీ బై అదర్. ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ డిఫైన్ చేస్తాము, మనం ఎలా చేయాలి, దేన్ని ఎలా చేయాలి అనేది డిఫైన్ చేస్తాం. డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడే చెప్పిన ఏంటిది, మనం వర్క్ డన్ ఎలా చేయాలి, ఏ ప్రోగ్రామ్ లో చేంజ్ చేయాలి, ఏ రిక్వైర్మెంట్ ని స్పెసిఫై చేయాలి, దాని వ్యాలిడిటీ ఎంత ఉండాలి, దాని టైం మెన్షన్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాము. ఇట్ విల్ బి డిఫైనింగ్ ద స్ట్రక్చర్. ఇక్కడ ఏంటిది, ద ప్రాబ్లమ్ స్ట్రక్చర్ ఈజ్ ఎక్స్టర్నల్ బిహేవియర్. ప్రాబ్లమ్ స్ట్రక్చర్ అంటే వర్క్ డన్ జరుగుద్ది, ఇప్పుడు చేంజ్ చేయగానే దాని వర్క్ డన్ అనేది పర్ఫామ్ కావాలి. మనం ఎగ్జాంపుల్ మన ఫోన్ లో కూడా చూడండి, ఏదైనా చేంజెస్ చేయగానే అది ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్ గా జరగాలి, చేంజెస్ అప్లికబుల్ కావాలి. అవి అవుతాయా లేవా అనేది ఇక్కడ మనం డాక్యుమెంటేషన్ లో ప్రొడ్యూస్ చేసి ఆ డాక్యుమెంటేషన్ ద్వారా ఏంది వర్క్ డన్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మరి ఇంటర్నల్ గా ఏంటిది ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అంటే SRS కి OOA అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్.
అండ్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ అవుట్కమ్ ఆఫ్ ఎనాలిసిస్ యాక్టివిటీ. ఓఏ మీన్స్ అవుట్కమ్ ఆఫ్ ఎనాలిసిస్ యాక్టివిటీ. మరి దాన్ని ఏమంటున్నారు ఆబ్జెక్ట్ డయాగ్రామ్. ఆబ్జెక్ట్ డయాగ్రామ్ అంటే మనకి ఇంతకుముందు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎలా అయితే ఊప్స్ జావా అని అంటున్నాము, సేమ్ ఇక్కడ కూడా మరి కోడ్ జనరేట్ చేయాలి, ఒక దాన్ని స్పెసిఫై చేయాలి అంటే మనము ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తాము. ఆ ప్రోగ్రామ్ లో ఏంటిది అనాలిసిస్ చేస్తూ అంటే అవుట్కమ్ రిజల్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది అనాలిసిస్ చేస్తూ ఏం చేస్తాము ఒక స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ ని డిఫైన్ చేస్తాము. మరి ఇక్కడ ఏంటిది మరి ఆ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్, అందుకే ఎస్ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద డాక్యుమెంట్ నాట్ ఈజీ టు క్యారీ అవుట్ ఆఫ్ యాజ్ స్పెసిఫికేషన్ యాక్టివిటీ అండ్ రిలేటెడ్ ఇండిపెండెంట్. దేనికి అది వర్క్ చేస్తుంది, దేని ఆపరేషన్ అదే పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ చేంజ్ చేయాలో అక్కడ వరకే చేంజ్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ లో మనం మెన్షన్ చేస్తాం కదా ఎక్కడెక్కడ మోడిఫికేషన్ చేయాలి అని, అది ఆటోమేటిక్గా ఏంటి వర్డెన్ అనేది జరిగిపోతుంటది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. దేనికి దానికి అంటే ఏ రిక్వైర్మెంట్ కి అది ఎస్ఆర్ఎస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్. మరి ఇక్కడ ఎస్ఆర్ఎస్ తో పాటు ఇంకా ఏముంది దీని రిలేటెడ్ క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి వాట్ ఈస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. ఎస్ఆర్ఎస్ అయినా అడగొచ్చు. ఇక్కడ చూడండి అందుకే మెన్షన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్. ఎస్ఆర్ఎస్ ఇంట్రడక్షన్ అడగొచ్చు. ఎస్ఆర్ఎస్ అని అన్నాడు అంటే ప్రీవియస్ క్వశ్చన్ అంటే ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఇది రాయాలి. మరి ఇక్కడ ఏమంటున్నాం దాన్ని ఎస్ఆర్ఎస్ ని ఏమంటున్నాము సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటున్నాం. మరి ఆ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్. మరి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఏంటి రిక్వైర్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము, రిక్వైర్మెంట్ ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాం. మరి రిక్వైర్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మరి డాక్యుమెంట్ లో మనం ఏంది ప్రొడ్యూస్ చేయాలి. మరి డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మరి ఆ రిక్వైర్మెంట్ ని ఎలా మనం ఫుల్ఫిల్మెంట్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ని ఫాలో అవ్వాలి. అంటే ఏమేమి ఉండాలి, అది కరెక్ట్ గా రిక్వైర్మెంట్ ప్రొడ్యూస్ చేయాలి, కంప్లీట్ గా రిక్వైర్మెంట్ ప్రొడ్యూస్ చేయాలి, నెక్స్ట్ అనాబిగస్ లాగా ప్రొడ్యూస్ చేయాలి, వెరిఫియబుల్ గా ఉండాలి, నెక్స్ట్ కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ గా కన్వీనియంట్ గా ఉండాలి, ప్రియారిటైజ్ అంటే ఇంపార్టెంట్ తోటి అది వర్క్ డన్ జరగాలి అన్నప్పుడు జరిగే లెవెల్గా ప్రియారిటైజేషన్ తో ఉండాలి. నెక్స్ట్ ట్రేసబుల్ అంటే ఐడెంటిఫియబుల్ గా ఉండాలి. వర్క్ డన్ మనం కొత్త న్యూ సర్వీస్ పెట్టాము, న్యూ దాంట్లో ఉంది సాఫ్ట్వేర్ లో ఉంది, అది వర్క్ డన్ మనం ఆ సర్వీస్ ని వాడుకోవాలి అంటే ఏంటి మనం అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వర్క్ డన్ అనేది పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ యూనిక్ గా ఉండాలి అంటే డబల్ గా ఉండకుండా ఒక దగ్గరనే వర్క్ డన్ అనేది జరగాలి. దట్ ఈస్ ద ఏంటిది ఇవన్నీ ఫాలో అయింది అనుకోండి ఇట్ ఈస్ ద గుడ్ ఎస్ఆర్ఎస్. అంటే కరెక్ట్ గా ఇవన్నీ పర్ఫామ్ చేసింది అంటే ఇట్ ఈస్ ద గుడ్ ఎస్ఆర్ఎస్. మరి ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. మరి ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఏంటి రిఫర్డ్ టు రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్. ఈ డాక్యుమెంట్ లో ఏం చేస్తాము నువ్వు ఏ రిక్వైర్మెంట్ ను స్పెసిఫై చేస్తావు. మరి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్ హ్యాస్ టు డెవలప్. మరి ఈ డాక్యుమెంట్ ఎవరు డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళు ప్రాజెక్ట్ టీం వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇక్కడ ఏంటిది అంటే ప్రెసియస్ ఫార్మ్ ఆఫ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఇంతకుముందు చూసినట్టు అక్కడ దాంట్లో ఫామ్ ఉంది కదా, దాన్ని రిక్వైర్మెంట్ చేంజ్ ఫామ్ ని ఫిల్ చేసి దాని రిలేటెడ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ ఏంటిది హై క్వాలిటీ ఈజ్ యూజ్డ్ టు డిక్రీజెస్ ద కాస్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఇంప్రూవ్. మరి చేంజ్ చేయడం వల్ల ఎస్ఆర్ఎస్ లో మనం డాక్యుమెంటేషన్ లో ఒక న్యూ రిక్వైర్మెంట్ ని చేంజ్ చేస్తున్నాము అంటే ఇట్ విల్ బి బెనిఫిటెడ్ టు ద సిస్టమ్, బెనిఫిటెడ్ టు ద యూజర్, బెనిఫిటెడ్ టు ద ఆర్గనైజేషన్. అంటే ఏంటిది సిస్టమ్ క్వాలిటీని ఏమో ఇంప్రూవ్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ కాస్ట్ అనేది ఏమో డిక్రీజ్ గా ఉండాలి. లో కాస్ట్ లో హై క్వాలిటీ సర్వీస్ అనేది ఇవ్వాలి. అలా చేసేదాన్నే మనము రిక్వైర్మెంట్ చేంజ్ ని పర్ఫామ్ చేస్తాము. మరి ఇక్కడ చూడండి ద ఎస్ఆర్ఎస్ ఈజ్ ఎ స్పెసిఫై రిక్వైర్మెంట్. బిజినెస్ అనలిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఇష్యూస్ ఆఫ్ డొమైన్. ఆర్గనైజేషన్ యొక్క బేసిక్ ఎయిమ్ ఏంది, వాళ్ళ యొక్క ఏంటిది గోల్ ఏంది అనేది కన్సిడర్ చేస్తూ దాని రిలేటెడ్ గా ఉన్న ఎస్ఆర్ఎస్ ని అంటే ఒక రిక్వైర్మెంట్ ని స్పెసిఫై చేస్తారు. మరి గుడ్ రిక్వైర్మెంట్ ని మనం గుడ్ ఎస్ఆర్ఎస్ ని మనం డిఫైన్ చేయాలి అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఏంటిది మరి క్యారెక్టరిస్టిక్ ఇక్కడ చూడండి ద సెవెరల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ బై ద ఎస్ఆర్ఎస్. ఏంటిది ఈ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేయాలి. ఎస్ఆర్ఎస్ లో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేసినప్పుడు ఇట్ ఈస్ ద గుడ్ ఎస్ఆర్ఎస్ అవుతుంది. మరి ఇక్కడ ఏంటివి అంటే కరెక్ట్నెస్. కరెక్ట్ అనేది చూడండి ద రిక్వైర్మెంట్ స్పెసిఫైడ్ ఇన్ ఎస్ఆర్ఎస్ కంటైన్స్ ఆల్ దోస్ నీడెడ్ ఆఫ్ ఫైనల్ సిస్టమ్.
అండ్ ఎస్ఆర్ఎస్ ఈస్ ద సెట్ టు బి కరెక్ట్. ఏంటిది ఫైనల్ సిస్టమ్ వరకు అంటే వర్క్ డన్ జరిగి మొత్తం కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అయింది అంటే మన టార్గెట్ రీచ్ అయినాము అంటే ఇట్ ఈస్ గుడ్ ఎస్ఆర్ఎస్ అండ్ కరెక్ట్ ఎస్ఆర్ఎస్ అనేది డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. If the operations be performed by the software and their response with respect to all the classes of an input. And what do you mean that the complete is nothing but it will be taking the input by the user and it will be giving the result to the user. At that time intermediately the SRS will be work. It will be when it will be complete the work, at that time only it will be the కంప్లీట్ ఎస్ఆర్ఎస్. అంటే మధ్యలో ఆగిపోవడం, ఇన్కన్వీనియన్స్, ఇన్కన్సిస్టెన్సీ ఏర్పడ్డది అనుకోండి, ఇట్ ఈస్ ద నాట్ కంప్లీట్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ కి అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఆపరేషన్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయ్యేదాకా అది ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలి, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి, కోడ్ లో ఉన్న ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి. అప్పుడే ఏంటిది ద కరెక్ట్ కంప్లీట్ అనేది పర్ఫామ్ అయినట్టు. లేదు అంటే మధ్యలో ఎర్రర్స్ వచ్చాయి, ఆగిపోయాయి అనుకోండి, ఇట్ ఈస్ ద నాట్ కంప్లీటెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆపరేషన్. అది ఆపరేషన్ ఫుల్ఫిల్మెంట్ చేయలేదు అంటే ఏంటిది గుడ్ ఎస్ఆర్ఎస్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ అన్అంబిగ్యూయస్ అనే ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ సింగిల్ అండ్ యూనిక్ ఎక్స్ప్లెనేషన్. వాట్ యు మీన్ దట్ ఏంటిది డబల్ రిపిటేషన్ అనేది ఉండకూడదు. ఒక ఆపరేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఒకటే ఆపరేషన్ పర్ఫామ్ కావాలి. ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే అది ఒకటే సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఏంటి చూడండి, నీడ్స్ గ్రేట్ ఎఫర్ట్ టు రైట్ ఎస్ఆర్ఎస్ బై ద యూజర్. అంటే మనం కోడ్ రాసినప్పుడు ఏంటి, ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ఓన్లీ సింగిల్ ఆపరేషన్, నాట్ మల్టిపుల్ ఆపరేషన్స్ ఎట్ ఏ టైమ్. దట్ ఈస్ ద నీడ్. అండ్ వెరిఫియబుల్ గా ఉండాలి. అంటే ఏంటి, ఇట్ విల్ బి వెరిఫియబుల్ ఈచ్ రిక్వైర్మెంట్ మెన్షన్డ్ బై ద యూజర్స్. ఏంటిది మనం యూజర్ ఎన్ని రిక్వైర్మెంట్ అయితే మెన్షన్ చేశాడో ఆ మెన్షన్ చేసిన అన్ని కూడా ఏంటి వెరిఫియబుల్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, వెరిఫైడ్ కరెక్ట్నెస్ తోటి పర్ఫామ్ కావాలి. మనం ఒకటి కావాలనుకుంటే ఇంకోటి పర్ఫామ్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ ద నాట్ కరెక్ట్ ఆర్ నాట్ కంప్లీట్ అంటాం. ఇక్కడ చూడండి, ఎవాల్యుయేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఎవాల్యుయేషన్ అండ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, దాన్ని చెక్ చేయాలి ఎవ్రీ టైం. మనం కరెక్ట్ గా వ్యాలిడేషన్ అనేది అన్నాం, ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసినాం. వ్యాలిడేషన్ టెక్నిక్ ప్రాసెస్ అన్నాము. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ద చెకింగ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. ఇక్కడ కూడా వెరిఫియబుల్ గా ఉండాలి. అంటే ఏదైతే మనం రిక్వైర్మెంట్ ని మా యూజర్ రిక్వైర్మెంట్ ఉందో అది ఆటోమేటిక్ గా అది ఆ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయాలి. అది మనం ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇచ్చాడో దాని రిలేటెడ్ అవుట్పుట్ ని అది పర్ఫామ్ చేయాలి. దట్ ఈస్ ద వెరిఫియబుల్. నెక్స్ట్ కన్సిస్టెంట్ మీన్స్ కన్వీనియంట్ గా ఉండాలి. యూజర్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నిటినీ కూడా ఏంటిది అది కరెక్ట్ గా పర్ఫామ్ చేయాలి. ఏంటిది ఎర్రర్స్ పర్ఫామ్ చేయడము లేదు, ఇన్కన్సిస్టెన్సీని ఇచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి రిలేటెడ్ టు ద లాజికల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం ఏటీఎం లో కూడా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతుంటాయి చూడండి, అవి కూడా ఏంటిది ఇన్కన్సిస్టెన్స్ అంటాం. కానీ అలా పర్ఫామ్ కావద్దు, అంటే కన్సిస్టెంట్ గా ఏంటిది అది వర్క్ డన్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ అకార్డింగ్ టు వన్ రిక్వైర్మెంట్ ఈవెంట్ ఎస్ షుడ్ బికమ్ బిఫోర్ ఈవెంట్ ఆర్, బట్ అకార్డింగ్ టు అనదర్ రిక్వైర్మెంట్. అంటే ఒక రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్మెంట్ అయిపోయిన తర్వాతనే ఇంకోటి పర్ఫామ్ చేయాలి. కానీ ఏంటిది ఒకదానికి ముందర ఇంకోటి, ఒకటి తర్వాత ఏంటిది ముందర ఇచ్చింది ఆయనకి ఇచ్చింది ముందర పర్ఫామ్ కావద్దు. దట్ ఈస్ ద కన్సిస్టెంట్ అంటే ఒకటే కన్వీనియంట్. నెక్స్ట్ ప్రియారిటైజ్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రియారిటైజ్ ఆఫ్ ద అకార్డింగ్ టు టైం. మనం ఏదైతే యాక్సెసింగ్ చేసుకున్నామో దాన్ని ఫస్ట్ పర్ఫామ్ చేయాలి, తర్వాత సెలెక్ట్ చేసుకున్న దాన్ని తర్వాత పర్ఫామ్ చేయాలి. తర్వాత లైక్ ఏంటిది ప్రియారిటీ అంటే ఏది ముందర యాక్సెప్ట్ చేసుకుంటుందో అది పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్సెప్ట్ చేసుకున్నది పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ట్రేసబుల్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రేసింగ్ దట్ నథింగ్ బట్ ద గుడ్ origin. That is nothing but it will be refers to that particular future purpose. Traceable అనేది దేనికి అంటే ఫ్యూచర్ పర్పస్ లో, అంటే సిస్టమ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రిక్వైర్మెంట్ ని సాటిస్ఫాక్షన్ చేయకుండా, అంటే మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేదు అంటే యూనిక్ పర్ఫామ్ కాకుండా, ఆపరేషన్ అనేది వన్ టైం కాకుండా మల్టిపుల్ టైమ్స్ పర్ఫామ్ చేయడము, సర్వీసెస్ ని మల్టిపుల్ టైమ్స్ పర్ఫామ్ చేయడం అలా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ద elements can be requirements, they support them, refers to as a background
ట్రేసబిలిటీ. బ్యాక్గ్రౌండ్ ట్రేసబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది దాన్ని చెక్ చేయడం, మనము ఏంటిది దాని రిలేటెడ్ గా ఉన్న ఆపరేషన్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా ఏంటిది వెరిఫికేషన్ అనేది పర్ఫామ్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఆపరేషన్ ని మనం చెక్ చేసుకుంటారు. ఎందుకు అంటే అవి అసలు వర్క్ డన్ జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలి అనేది ట్రేసబుల్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ యూనిక్ క్యూ. యూనిక్ క్యూ ఈజ్ నథింగ్ బట్ ద అసైన్డ్ విత్ యూనిక్ క్యూ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఐడెంటిఫైడ్ ఈజీలీ. అంటే యూనిక్ క్యూ గానే ఉండాలి. ఎక్కడైనా మనం సిస్టమ్ టర్మినాలజీలో ఏంటిది ఒక ఆపరేషన్ అయినా ఒక డేటా అయినా ఏంటిది ఒకసారే తీసుకోవాలి. అది మల్టిపుల్ డేటా స్టోరేజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ స్టోరేజ్ అనేది ఉండదు. యూనిక్ క్యూ గానే తీసుకుంటది, యూనిక్ క్యూ గానే స్టోర్ చేస్తుంది. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని గనక ఎస్ఆర్ఎస్ అనేది ఫుల్ఫిల్మెంట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ద గుడ్ ఎస్ఆర్ఎస్. దిస్ అబౌట్ ద గుడ్ ఎస్ఆర్ఎస్. వాట్ ఈస్ ఎస్ఆర్ఎస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ అంటారు. అప్పుడు ఇవన్నీ రాయాల్సి ఉంటాయి. ఓకే, దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటిది అంటే క్వశ్చన్ డైరెక్ట్ ఇలానే అడుగుతారు. రైట్ అబౌట్ IEEE 830 1998 SRS. క్వశ్చన్ IEEE 830 1998 SRS. దీంట్లో అర్థం ఏంటి అంటే వాట్ యు మీన్ దాట్ IEEE ఇంటర్నేషనల్ ఏంటిది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏమంటున్నాము, ఆల్రెడీ IEEE అనేది మనం డిస్కస్ చేసినాము. మరి దాంట్లో ఇక్కడ ఏంటి 1998 అనేది ఏంటిది అంటే ఇయర్. ఆ ఇయర్ లో ఏ నెంబర్ ఎస్ఆర్ఎస్ డిఫైన్ చేసిర్రు అంటే 830 అనే ఎస్ఆర్ఎస్ నెంబర్ ఎస్ఆర్ఎస్ డిఫైన్ చేశారు. మరి ఎందుకు దీని గురించి ఇంత స్పెషాలిటీ ఏంది అంటే గుడ్ రిక్వైర్మెంట్. SRS ఈజ్ నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, నథింగ్ బట్ ద డాక్యుమెంట్ అని చెప్పాము. మరి డాక్యుమెంట్ లో ఏంటి అంటే క్వాలిటీ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ని మనం క్వాలిటీగా సాఫ్ట్వేర్ ని డిఫైన్ చేయాలి అంటే దీంట్లో ఉన్న స్టేజెస్ అన్ని మనము ఫాలో కావాల్సి ఉంటది. ఈ స్టాండర్డ్స్ అన్నిటిని ఫాలో కావాల్సి ఉంటది. మరి స్టాండర్డ్ అంటే ఇక్కడ చూడండి, ఈజ్ ద స్టాండర్డ్ IEEE ఫర్ SRS. ఈ 830 అనే రూల్స్ అనమాట. స్టాండర్డ్ ఈజ్ నథింగ్ బట్ ద రూల్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఫాలో అయ్యి మనం ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తే ఇట్ ఈస్ ద బెటర్ సాఫ్ట్వేర్ టు అదర్ వన్. అందుకే ఈ స్టాండర్డ్స్ ఏంటివి అని తెలియడం కోసం మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ద స్టాండర్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. IEEE స్టాండర్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనొచ్చు, లేదా IEEE 830 1998 SRS అని కూడా అడగొచ్చు. ఎలా క్వశ్చన్ అడిగినా కానీ IEEE స్టాండర్డ్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. మరి ఇక్కడ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఉంది. మరి ఇంట్రడక్షన్ లో నువ్వు ఏం డిఫైన్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ని పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్. మరి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ పర్పస్ ఏంటి అని డిఫైన్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ స్కోప్ అనేది డిఫైన్ చేయాలి. నెక్స్ట్ అనదర్ వన్ ఏంటిది ఇంట్రడక్షన్ లో ఆ రెండింటిని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే జనరల్ డిస్క్రిప్షన్. జనరల్ డిస్క్రిప్షన్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏంటిదంటే ప్రోడక్ట్ పర్స్పెక్టివ్ లో ఏంటిది సిస్టమ్ ఇంటర్ఫేసెస్, యూజర్ ఇంటర్ఫేసెస్, హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్, సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసెస్, కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్, మెమొరీ constraints, operations. These are all are related to general descriptions. వీటన్నిటి గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఫంక్షన్స్. వాటి అంటే ఏ ప్రోడక్ట్ ని నువ్వు డిఫైన్ చేయాలనుకుంటున్నావు ఆ సాఫ్ట్వేర్ లో, దేనిపైన వర్క్ డన్ చేయాలి అనుకుంటున్నాము. దెన్ ఫంక్షన్స్ నథింగ్ బట్ ఆపరేషన్స్ ఏమేమి పర్ఫామ్ చేయాలి ఆ సాఫ్ట్వేర్ లో అనేది ప్రోడక్ట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్, ద యూజర్ రిక్వైర్మెంట్ అండ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ జనరల్ కన్స్ట్రైంట్స్ ఏంటివి అనేవి డిఫైన్ చేయాలి. నెక్స్ట్ అజంప్షన్స్ అండ్ డిపెండెన్సీస్. ఇవన్నీ కూడా ఎక్కడ అంటే జనరల్ డిస్క్రిప్షన్ లో డిఫైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అనేది థర్డ్ వన్ లో ఏం చేస్తాము అంటే స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఏంటిది రిక్వైర్మెంట్స్ స్పెసిఫై చేస్తాము. ఇక్కడ ఏంటి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్స్,
performance requirements, logical database requirements, design constraints. Different types of requirements ని మనం స్పెసిఫై చేయాలి. అంటే ఫంక్షనలా, ఎక్స్టర్నలా, పర్ఫార్మెన్సా, లాజికలా, ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది మనం డిఫైన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటిది, సాఫ్ట్వేర్ సిస్టమ్ అట్రిబ్యూట్స్. మరి సాఫ్ట్వేర్ సిస్టమ్ అట్రిబ్యూట్స్ అనేది అవైలబిలిటీ, రిలయబిలిటీ, సెక్యూరిటీ, మెయింటైనబిలిటీ, స్కేలబిలిటీ అండ్ portability. These are all are the performing on the software requirement or attributes. Attributes పైన ఏంటిది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే ఇక్కడ 3లో ABCDEFG అనేవి ఉన్నాయి. ఇది మొత్తం రిలేటెడ్ టు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఏంటిది మరి జీలో ఏం డిఫైన్ చేసాము అంటే ఆర్గనైజింగ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఏవైతే మెన్షన్ చేసామో దాన్ని ఆర్గనైజ్ చేయాలి. మరి ఎలా ఆర్గనైజ్ చేస్తాము అంటే యూజర్ గ్రూప్ వైజ్ ఆర్గనైజ్ చేస్తాము, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ వైజ్ ఆర్గనైజ్ చేస్తాము, నెక్స్ట్ ఫంక్షనల్ హైరార్కీ వైజ్ ఆర్గనైజ్ చేస్తాము. దిస్ అబౌట్ ద టోటల్లీ బిలాంగ్స్ టు ద థర్డ్ సెక్షన్ ఆర్ థర్డ్ స్టేజ్. ఆ థర్డ్ దాంట్లో ఏంటిది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ లో మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఎట్ లాస్ట్ ఏంటిది అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ద అపెండిసిస్ అండ్ ఇండెక్స్. ఆల్రెడీ మీరు డిబిఎంఎస్ లో, సి ప్రోగ్రామింగ్ లో, C++ లో కోడ్ ని ఎలా డెవలప్ చేస్తాము అనేది తెలుసు మీకు. మరి ఇక్కడ కూడా చూడండి, క్లాస్ ఆబ్జెక్ట్ వైజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ కోడ్. నెక్స్ట్ అపెండిసిస్, ఇండెక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ద దీస్ ఆర్ ద అడ్రసెస్ ఆఫ్ ద పర్టికులర్ అండ్ ద ప్రోడక్ట్. అంటే ఇక్కడ దీస్ టూ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద అండ్ ది ఫోర్త్ సెక్షన్, లాస్ట్ సెక్షన్ లో అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాము. ఇట్ విల్ బి ఇక్కడ ఈ 4 స్టాండర్డ్స్ గురించి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ లో రాయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. మరి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే IEEE స్టాండర్డ్స్ అని అడుగుతాడు. IEEE స్టాండర్డ్స్ అని అన్నప్పుడు ఏం రాయాలి అంటే ఈ 4 సెక్షన్స్, 4 స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. ఇంట్రడక్షన్ స్టాండర్డ్, ఇంట్రడక్షన్. నెక్స్ట్ వన్ జనరల్ స్పెసిఫికేషన్, ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ జనరల్ స్పెసిఫికేషన్ and requirement specification and additional information. This is about the and the 4 standards గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని ఎక్స్ప్లెనేషన్ అంతా 44 క్వశ్చన్ లో ఉంది చూడండి. 44 క్వశ్చన్ లో దీని ఎక్స్ప్లెనేషన్ ఉంది. మొత్తం హెడింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే, మొత్తం ఆన్సర్ రాయాల్సిందే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దిస్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ IEEE స్టాండర్డ్స్.